మహాన్ భావుడికి ఒక ఐడియా వచ్చిందండి. ఏంటంటే ఎందుకు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అనేది ఓన్లీ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్సే ఎందుకు చేయాలి, ఎందుకు జనరల్ పబ్లిక్ ముందుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు అన్న ఆలోచనతో ఆయన ఒక చిన్న ఇది పెట్టారు. ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనేది, ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అనేది ఎవరైనా జనరల్ పబ్లిక్ ముందుకొచ్చి అడిగితే వాళ్ళకి ఇచ్చేద్దాము, థియేటర్ వైజ్గా ఇచ్చేద్దాము అన్న ఆలోచన ఆయన తీసుకొచ్చారు. ఆ ఆలోచన తీసుకొచ్చింది ఎవరంటే రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన తీసుకొచ్చిన థాట్లోంచి పుట్టుకొచ్చిన డైరెక్టర్నండి నేను. ఎందుకంటే నేను ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్ లాగా తీసుకొని ముందు రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలోంచి పుట్టుకొచ్చిన డైరెక్టర్ని నేను. అలాగే ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంతే ఛాలెంజింగ్ రోల్ అండి. యాక్చువల్గా అది థాట్ వచ్చింది ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది మోహన్ బాబు గారు ఎంతో పెయిన్ తీసుకొని కష్టపడి దాన్ని మా ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేశారు. సో మోహన్ బాబు గారి కష్టము, పెయిన్ నుంచి పుట్టుకొచ్చిన డైరెక్టర్ని నేను. సో ఇక బాలమిత్ర మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అండి. టైటిల్ జస్టిఫికేషను. ఇప్పుడు ఎవరినైనా అడిగితే బాలమిత్ర మూవీ నేమ్ అనగానే బాలమిత్ర చిన్నప్పుడు చదువుకున్నాం చాలా, చందమామ కథలు, బాలమిత్ర కథలు అనేసి అంటున్నారు. కాదు సార్, ఇది చందమామ కథలు, బాలమిత్ర కథలు అయితే కాదు. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అండి. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనకి థ్రిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు హ్యూమన్ ఎమోషన్స్తో కనెక్ట్ చేస్తూ వెళ్తుంది మూవీ ఇది. సో ఇంకా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి అంటే మన డిఓపి గారు రజనీ గారు చాలా మంచి ఫ్రేమ్స్, చాలా మంచి ఇది ఇచ్చారు మనకు మూవీకి. అలాగే ఎడిటర్ రవితేజ ఈరోజు రాలేదు ఫంక్షన్కి, బట్ ఆయన కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. సో మ్యూజిక్ డైరెక్టర్ జయవర్ధన్, సో ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారండి, ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఒక్కటి నేను చెప్పగలను ఏంటి అంటే గూస్ బంప్స్ గ్యారంటీడ్ అండి సినిమాకి. సినిమా చూస్తున్నప్పుడు మీకు గూస్ బంప్స్ అనేది గ్యారంటీగా వస్తాయి, బికాజ్ ఆఫ్ ద మ్యూజిక్ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, ఏదైనా. సో అలాగే ఆర్టిస్టులు కూడా రంగా కానివ్వండి, అనూష, కియారెడ్డి, శశికళ. ఈరోజు శశికళ మన దగ్గర లేదు, మన ముందు లేదు, ఫంక్షన్కి రాలేదు. సో వీళ్ళందరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ యాక్టింగ్ చేశారు. సో వీళ్ళందరి యాక్టింగ్ ఒకవైపు అయితే దయానంద్ రెడ్డి గారు ఇంకా సూపర్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. సో యాక్చువల్గా సింగిల్ హ్యాండెడ్లీ ఆయన సెకండ్ హాఫ్లో మూవీని లిఫ్ట్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దయా గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ క్రూ, కాస్ట్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బాలమిత్ర సినిమాకి నేను కో డైరెక్టర్ వర్క్ చేశాను. అయితే నేను మీడియా నుంచి వచ్చిన వాడినే. ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. అయితే మా సినిమా వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్. నిజంగా ఒక సందర్భంలో అయితే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారు. చాలా మంచి కథనం ఉన్నటువంటి సినిమా ఈ నెల 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఈ సినిమాకి వచ్చినందుకు మీరు పెట్టిన టికెట్ డబ్బులకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం, అది గట్టిగా చెప్పగలుగుతాను. కాబట్టి మా సినిమాని ప్రేక్షకులందరూ కూడా ఆదరించవలసిందిగా కోరుతున్నా. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శైలేష్ గారికి, మా కెమెరామ్యాన్ రాజు గారికి, ఈ టీం మొత్తం మా టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన మూవీ నిర్మాత బొద్దుల లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఎనీ మూవీ తీయడానికి మనకు ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా పార్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. కానీ ఇప్పుడు నేను డైరెక్షన్లో ఉన్నాను కాబట్టి ఆల్రెడీ నాకు తెలుసు నేను ఎంత పెడుతున్నాను, ఎక్కడ పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను అని. బట్ ఆయన బయట నుంచి నన్ను సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేయడం కూడా ఎలా అంటే చాలా, అంటే ఆయన ఓన్ ఇంట్రెస్ట్ పెట్టి ఎంతో ఇదిగా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చిందండి. ఒక సిచ్యువేషన్లో నేను ఏంటంటే అంటే మనం అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయిపోవడంతో నేనే ఆయనకు ఒకసారి కాల్ చేసి, లక్ష్మణ్ గారు ఇట్లా అయిపోయింది, కొంచెం బడ్జెట్ పెరుగుతుంది, ఏం చేద్దాము అంటే ఆయన నాకు వెనకలుండి సపోర్ట్ చేశారు ఎంతో. లేదండి మనం చేస్తున్నాము, బాగా చేస్తున్నాము, మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి, కంటెంట్ గురించి ఆలోచించండి, ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఆలోచించండి, క్వాలిటీ గురించి ఆలోచించండి అంతే అని చెప్పి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. సో ఎనీ మూవీకి ప్రొడ్యూసర్ ఈజ్ ద బ్యాక్ బోన్. సో మా ప్రొడ్యూసర్ కూడా నాకు నా లైఫ్లో ఆయన మహానుభావుడు అండి. 3వ బెస్ట్ పర్సన్, నాకు పరిచయమైన బెస్ట్ పర్సన్. రంగా, ఇది నాకు సెకండ్ మూవీ. ఇంతకుముందు స్పెషల్ అనే ఒక మూవీ చేశాను. ఇది సెకండ్ మూవీ బాలమిత్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ చెప్పుకోవాల్సింది రజనీకాంత్ గారికి, మా కెమెరామెన్. ఎందుకంటే ఆయన ద్వారా నీకు ఆఫర్ వచ్చింది. మా స్పెషల్ కూడా ఆయన కొంచెం వర్క్ చేశారు. సో ఆయన
నాకు శైలేష్ గారిని పరిచయం చేశారు. సో ఆయన చూసిన ఫస్ట్ అటెంప్ట్లోనే నన్ను ఓకే చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన శైలేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కమింగ్ టు మూవీ బాలమిత్ర, ఆల్రెడీ మా డైరెక్టర్ గారు చెప్పారు, ఇది చిన్నపిల్లల సినిమా ఏం కాదు. బాలు అనే ఒక వ్యక్తికి ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళాల్సి వస్తుంది హీరో అనేవాడు. వాడు ఎందుకు వెళ్ళాడు ఏంటి అనే దాని మీద ఈ మూవీ పిక్చరైజేషన్. కంప్లీట్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఉండే ట్విస్టులు కానీ అవన్నీ ఆడియన్స్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి. ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్స్ చేశారు. హీరోయిన్స్ అనే దానికంటే లీడ్ క్యారెక్టర్స్ అనుష, కియా అండ్ శశి, అలాగే దయానంద్ రెడ్డి గారు, మేము 5 మెంబర్స్ 5 పిల్లర్స్లో ఉంటాం మూవీకి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సినిమాలో మెయిన్ మనుషులో ఉండే స్వార్థం అనేది పిక్స్లోకి వెళ్ళిపోతే ఎలాంటి డిసిషన్లు తీసుకుంటారు, దాని ద్వారా వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అనే ఒక అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా ఈ సినిమాలో డిస్కస్ చేశారు. అది ఈ February 26th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. ఆడియన్స్ అందరికి రిక్వెస్ట్ చేసేది చూసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఇది కంపల్సరీగా మీ అందరికి నచ్చుతుందని స్ట్రాంగ్గా చెప్పగలను. ఇంకొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శైలేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారు శైలేష్ తివారీ గారికి చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అండ్ నేను చాలా బాగా, నేను ఇప్పటి వరకు చేసిన అన్ని షూట్స్లో నేను బాగా చేసిన మూవీ అన్న, నేను బాగా చేసిన షూట్స్లో నేను బాగా ఎంజాయ్ చేసిన మూవీ అన్న బాలమిత్రనే. అండ్ దీనికోసం చెప్పడానికి నో వర్డ్స్. అందరూ థియేటర్లో చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా చాలా బాగుంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో డిఓపి గారు అండ్ ప్రొడ్యూసర్ సార్ అందరికీ చాలా థ్యాంక్స్. దీంట్లో నేను చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కారణం మా శైలేష్ గారు. వీరు నాకు మంచి మిత్రులు. మేము కలిసి చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది మాకు. యాక్చువల్గా సినిమాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, అంటే చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూడడం అలవాటు. దానిలో భాగంగా మా శైలేష్ గారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. వాటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు సినిమా విషయం వచ్చినప్పుడు సార్ ఇద్దరం కలిసి పనిచేద్దాం అని ఇద్దరం డిస్కస్ చేసి ఒక అవగాహనకు వచ్చి ఈ చిత్రం చేయడం జరిగింది. అలాగే మా చిత్రంలో నటించినటువంటి నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ అందరికీ కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు కూడా. ఎల్లుండి ఈ చిత్రం రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడాలి. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా దీన్ని చిత్రీకరించారు. థ్యాంక్ యూ. ఈ మూవీ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ దిస్ ఇస్ మై 14th మూవీ. కానీ ఆల్మోస్ట్ వాట్ ద మూవీస్ హ్యావ్ డిడ్ అన్నీ ఒక లవ్ జోన్ అండ్ రొమాంటిక్ మూవీస్, ఇలాంటి మూవీస్ చేశాను. బాలమిత్ర ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. శైలేష్ గారు ఒక ఆఫీస్కి మేము వచ్చాం, ఆఫీస్లో స్పెషల్గా కూర్చోబెట్టుకొని ఒక 2 hours నాకు స్టోరీ మొత్తం నెరేట్ చేశాడు. ఫస్ట్ టైం చాలా స్టోరీస్ విన్నప్పుడు సమ్ స్టోరీస్ వింటే నిద్ర కూడా వచ్చేస్తుంది. సో శైలేష్ గారు చెప్పేటప్పుడు ఫస్ట్ టైం నా బాడీలో గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఒక సస్పెన్స్, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్. సో ఐ థాట్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ ఛాలెంజింగ్ ఫర్ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఐటమ్ సాంగో ఒక థీమ్ సాంగో చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ టాస్క్. స్క్రీన్ ప్లే బేస్డ్ సాంగ్స్ మ్యూజిక్ ఇప్పుడు వస్తున్న కాలంలో స్క్రీన్ ప్లే బేస్డ్ సాంగ్స్ చాలా తగ్గిపోతున్నాయి. అంటే సినిమాకు దీనికి సంబంధం లేని సాంగ్స్ వస్తున్నాయి, అంటే ఏదో ఒక ఐటమ్ సాంగ్ ఒకటి. కానీ కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సాంగ్స్, అందులో కూడా నాకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే శైలేష్ గారు ఈజీ ట్విస్ట్ ఇవ్వలేదు. ఒక సిచ్యువేషన్, ఇప్పుడు వెళ్ళిపోమాకే సాంగ్ మీరు విన్నారు, వెళ్ళిపోమాకేలో 2 scenes నడుస్తాయి. అంటే 2 ఎమోషన్స్, ఒక అమ్మాయి యొక్క 2 ఎమోషన్స్ నడుస్తాయి. అంటే స్మూత్గా తను వెళ్ళిపోతున్నాడు అనే ఒక బాధ పడుతుంటుంది. ఒక్కసారిగా తను సడన్గా యాంగర్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక సాంగ్లోనే నేను 2 విజన్స్ చూపించాలి.
సో అవి ఎంత ఛాలెంజింగ్ టాస్క్ అంటే ఇక్కడ మ్యూజిక్ బాగా వచ్చింది అందరు చెప్తున్నారు, కానీ రియలీ థ్యాంక్స్ టు శైలేష్ గారు. తను ఎంత ఓపిక్గా ఎంత పేషెన్స్గా నా దగ్గర తీసుకున్నారంటే మ్యూజిక్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పేషెన్స్. అండ్ రియలీ ఈరోజు మ్యూజిక్ బాగా వచ్చిందంటే ద మెయిన్ హీరో ఈజ్ డెఫినెట్లీ శైలేష్ గారు. సో రియలీ థ్యాంక్స్ టు గివింగ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఐఎమ్ రియలీ హ్యాపీ. డెఫినెట్లీ ఇప్పుడున్న జోన్స్కి డిఫరెంట్గా ఈ మూవీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా తప్పకుండా మీకు శైలేష్ గారు చెప్పినట్లు సాంగ్ మ్యూజికే కాదు, మూవీ అండ్ ఎవ్రీబడి యాక్టర్స్, ఎవ్రీబడి డిడ్ దేర్ రోల్ వెరీ పర్ఫెక్ట్. అండ్ డెఫినెట్లీ దిస్ మూవీ విల్ బీ అ వెరీ బ్లాస్టింగ్ అండ్ వెరీ బిగ్ హిట్. అండ్ డెఫినెట్లీ మీకు థియేటర్లో గూస్ బంప్స్ మాత్రం తెప్పిస్తుంది. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ప్రొడ్యూసర్ గారు అండ్ శైలేష్ గారు అండ్ ఆల్ ద క్రూ అండ్ టీమ్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ విల్ బీ అ బిగ్ హిట్ అండ్ విల్ మీట్ సూన్ ఇన్ అనదర్ ప్రాజెక్ట్. ఇదే టీంతో మేము మళ్ళీ కలుస్తామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద టీమ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్ శైలేష్ తివారీ గారికి, లక్ష్మణ్ గారికి నా ధన్యవాదాలు. నాకు కొంచెం మాట్లాడడం రాదు. నేను ఒక పాయింట్ చెప్తానండి, స్పెషల్లీ ఫర్ శైలేష్ గారి గురించి చెప్పాలి. ఆయన యాక్చువల్గా బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందరికీ చెప్పి ఉంటాడు. కానీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండి ఇటు వచ్చి తెలుసుకుంటున్నారు. ఐ మీన్ సినిమా చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే తక్కువ టైంలో నేర్చుకొని అన్నీ ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్ మీద ఒక చిన్న గ్రిప్ తెచ్చుకొని ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అది డైరెక్షన్ వైపైనా ప్రొడక్షన్ వైపైనా ఉన్న దాంట్లో పర్ఫెక్ట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాకు తెలిసి ఆయన చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నారు. సో మన తెలుగు ఇండస్ట్రీలో ఇక ముందు కూడా చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, ఒక పర్టిక్యులర్ పాయింట్లో మంచి సినిమాలు రావాలి అంటే మాత్రం డెఫినెట్గా శైలేష్ గారు లాంటి వాళ్ళు సినిమాలు తీయాలి. ఆయనకు దర్శకత్వం వైపైనా ప్రొడక్షన్ సైడ్ అయినా కూడా అలాంటి వాళ్ళు రావాలనేది నా కోరిక.